వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, ఒక రోజు లేట్ అయింది. సో, ఈలోపే స్టేట్ మొత్తం 45 డేస్, 45 డేస్, 45 డేస్ అనుకుంటూ పెద్ద హాట్ టాపిక్‌లా మారిపోయింది. ఇది గూడా ఒక విధంగా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే, సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న యాస్పిరెంట్స్ అందరిని కుదిరిగా ఒక రూమ్‌లో కూర్చోబెట్టి, ప్రిపేర్ అయ్యేలా చేస్తున్న ఒక చిన్న ట్రిగ్గర్ పాయింట్ లాంటిది. ఇది మంచిదనుకోవచ్చు ఒక విధంగా. సో, ఏపీ మెగా డీఎస్సీ అనేది ఎంత ఫాస్ట్‌గా జరిగితే అంత మంచిది. ఒకవైపు మీకు ఎన్నో ఏళ్లుగా ప్రిపేర్ అవుతున్నారు. ఇంకోవైపు స్కూల్‌లో చేరబోయే పిల్లలకి. ఎందుకంటే, స్కూల్ రీఆర్గనైజ్ అయిన తర్వాత అందులో చేరిన పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు లేకపోతే మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ పైన ఒక నెగెటివ్ ఒపీనియన్ స్ప్రెడ్ అవుద్ది. అది ప్రభుత్వానికి గూడా మంచిది కాదు. ఎందుకంటే, ఇది పెద్ద కార్యక్రమం. చాలా ఎక్కువ మంది టీచర్ రిక్రూట్ చేసుకుంటున్నారు. అది రిక్రూట్ చేస్తున్నామని చెప్పేలోపు మళ్ళీ పిల్లలకు గాని ఏదైనా నెగెటివ్ స్ప్రెడ్ అయిందంటే మళ్ళీ ఇబ్బందవుద్ది. కాబట్టి అందరికీ మంచిది ఫాస్ట్‌గా జరగాలని కోరుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తిని విజేతగా ప్రపంచానికి పరిచయం చేసుకోవాలన్నా, లేదా ఫెయిల్యూర్ పర్సన్‌గా ఒక చీకట్లో మగ్గిపోయేలా చేయాలన్నా సరే, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలే ముఖ్య కారణం. ఎందుకు చెప్తున్నానంటే, ఇదే 45 డేస్‌లో డీఎస్సీ ఎగ్జామ్ జరుగుతుందని అనుకుంటే, ఇంకా నోటిఫికేషన్ వచ్చే లోపే ఇంకో 5 డేస్ ఉందనుకుంటే, ఈ 5 డేస్‌లో ఎన్ని మార్కులు నేను సంపాదించుకోగలను అని ఆలోచించడం ఒక లెక్క. 45 డేస్ నాకు సరిపోవు. 90 డేస్ ఉంటే బావుంటది. 100 డేస్ ఉంటే బావుంటుంది. ఇలా అనుకోవడం, ఇలా ఆలోచించడం ఇంకో లెక్క. ఇద్దరి ఆలోచనలు చాలా వేరేగున్నాయి. 45 డేస్‌లో ఎగ్జామ్ జరుగుతుంది అనుకుందాం. మన దగ్గర 5 డేస్ ఉన్నాయి. 5 డేస్‌లో మన దగ్గర మెథడాలజీనో లేదా కంటెంట్‌నో ఏదో విధంగా తెచ్చుకుందాం. ఏదో గ్రిప్ తెచ్చుకుందాం. ఈ క్షణమే మొదలు పెడదాం. ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం. రివిజన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ప్రతి క్షణాన్ని ఉపయోగించుకొని తన గమ్యాన్ని సుగమ్యం చేసుకొని ఆలోచించడం ఒక లెక్క. అలా కాకుండా ఇలా ఆలోచించడం ఇంకో లెక్క. ఇక్కడ తెలిసిపోతుంది ఎవరు విజేతగా మారుతారు, ఎవరు ఫెయిల్యూర్ పర్సన్‌గా ఉండిపోతారనేది. వీళ్ళకేం తెలివితేటలు లేవా? వీళ్ళకి ఆ సామర్థ్యం లేదా అంటే వీళ్ళకే ఉన్నాయి. కాకపోతే ఆ సామర్థ్యం గుర్తించుకోలేని హనుమంతుడు లాంటోళ్ళన్నమాట. ఒక్కసారి తన సామర్థ్యం తనకు గుర్తు చేస్తే అన్‌స్టాపబుల్ ఎక్కడ ఆగరు. కాబట్టి మీలో ఉన్న పొటెన్షియల్‌ని ఈ లోపే నోటిఫికేషన్ వస్తుందా? లేదా? తర్వాత విషయం. కొన్ని టెక్నికల్ ఏదైనా విషయాల వల్ల అది లేట్ అవ్వచ్చు. అలాగని రాకపోవడం మానదు. ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా డీఎస్సీ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. టెట్ గురించి తర్వాత మాట్లాడతాను. సో, ఈలోపు ఏం చేయాలి? ఈలోపు టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఎలా రివిజన్ చేయాలి? చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రతీది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే టీచర్ అవ్వడం అనేది మీ గమ్యం. జీవిత లక్ష్యం అది. గమ్యం పెట్టుకొని ఒక ప్రణాళిక వేసుకొని దానికి అనుగుణంగా ప్రయాణించడం ఒక లెక్క. గమ్యం పెట్టుకొని దాని యాక్షన్ ప్లాన్ ఏమాత్రం లేకుండా పెట్టేసుకుంటే సరిపోదు గదా! గమ్యం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా వెళ్ళాలి. ఇలా అనుకున్నప్పుడు మీ గమ్యం సుగమ్యం అవుతుంది. లేదంటే ఆ గమ్యం అనేది మిరేజ్‌లా కనిపిస్తుంటుంది. దగ్గరలో ఉన్నట్టే కనిపిస్తది కానీ అందదు ఎప్పటికి గూడా. ఎప్పటికి అందుకోలేం. కాబట్టి ఆలోచనలు మార్చుకోండి. ఈరోజే మీ పైన మీకు నమ్మకాన్ని పెట్టుకోండి. మీ సామర్థ్యాన్ని బయటకి వెలికి తీయండి. మీ పొటెన్షియల్ ఏదైతే ఉందో బయటికి మొత్తాన్ని పెట్టండి. ఏ రోజైతే నువ్వు నమ్ముతావో నిన్ను నువ్వు ఉదయం 4 గంటలకు లెగాల్సింది 3 గంటలకు లేస్తావు. నైట్ 10 గంటలకు పడుకోవాల్సింది నైట్ 1 అవుద్ది. టైం పట్టించుకోవింక. ప్రతిరోజు గూడా, ప్రతి క్షణం గూడా పుస్తకం, 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 పుస్తకం. ఇదే మైండ్ ఇంక. నమ్మడం ఒకటే ఉందిక్కడ. బలంగా నమ్ము. నీ జీవితంలో ఇంకొక 2 నెలల్లో ఒక మిరాకిల్ చూడబోతున్నావు. అది విశ్వసించు ఫస్టు. ప్రపంచాన్ని కొత్తగా పరిచయం చేయాలనుకుంటున్నావు. అది విశ్వసించు. నిన్ను నువ్వు నమ్ము. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఓకే. సో, ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దు. డీఎస్‌సీ వస్తుందా? రాదా? ఎప్పుడొస్తుంది? లేట్ అవ్వొచ్చని చెప్తున్నాను నేనే కదా! ఒక 5, 6 రోజులు లేట్ అవ్వచ్చు. లేదా ముందే రావచ్చు. టెక్నికల్ ప్రాబ్లమ్ వల్లో లేదా రోస్టర్ వల్లో ఏదో రావచ్చు. కానీ నీ గమ్యం టీచర్ అవ్వడమే. కాబట్టి దాన్ని ఎప్పుడు గూడా మర్చిపోవద్దు. వచ్చినా రాకపోయినా సరే నీ ప్రతి రోజు గూడా యుటిలైజ్ చేసుకోవడం ప్రయత్నం చెయి. ఈ రోజు నుంచే ఏ రోజైతే నీకు ఈ వీడియో చూస్తున్నావో ఆ రోజు నుంచి ప్రతి క్షణం గూడా ఉపయోగించడానికి ట్రై చెయి. తింటున్నావు, పడుకున్నావు ఇవన్నీ ఎక్కడున్నా సరే ప్రతిరోజు నీ బ్రైన్‌లో కాంటెంట్ రన్ అవుతూనే ఉండాలి. ఏ విధంగా రివిజన్ చేస్తావో, ఏ విధంగా పడుకుంటావో నీ ఇష్టం. నిద్రొస్తుందా ఫేస్ వాష్ చేసుకో పోయి. ఇంకా నిద్రొస్తుందా స్నానం చేసేయి తప్పులేదు. కానీ పుస్తకం మాత్రం మర్చిపోవద్దు. పుస్తకంలో ఉన్న అక్షరాలు నీతో మాట్లాడేలా చెయ్యి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఈజీగా దొరుకుతుంది. నువ్వనుకుంటావు పాస్ అవుతానో లేదో తెలీదు అనుకుంటావు. ఇదే విధంగా కష్టపడితే ఏమో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో. దాన్ని నమ్ము. బలంగా నమ్ము. ఖచ్చితంగా నువ్వనుకున్న దానికంటే చాలా ఎక్కువ మోతాదులో నీకు దొరుకుతుందనమాట. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మోతాదులో. నువ్వు ఆలోచించాల్సిందల్లా ఒకటే. నేను కొడుతున్నాను. నేను జాబ్ కొడుతున్నాను. పక్కా ఫిక్స్ అయిపో. ఓకేనా? ఇంక టెట్ ఉంటుందా? ఉండదని చిన్న డౌట్ అందరికి. ఎందుకంటే అందరూ ప్రిపేర్ అవుతున్నారు. అందరికి అవకాశం అనేది కావాలి. ఎందుకంటే ఇది పెద్ద కార్యక్రమం. పెద్ద డీఎస్సీ కాబట్టి అందరికి అవకాశం ఉండడం అనేది ఇంపార్టెంట్. సో, ఒక గ్రామంలో ప్రెసిడెంట్ గారున్నారు. ఊర్లో అందరూ ఆకలితో ఉన్నారని ఫిక్స్ అయ్యి, ఒక మంచి విందు భోజనం పెడదామని ఫిక్స్ అయ్యాడు. అందులో చిన్న పిల్లలున్నారు, పెద్దోళ్ళున్నారు, ముసలివాళ్ళున్నారు. ఇది చిన్న పిల్లల్ని వదిలేసి పెద్దవాళ్ళకి భోజనం పెడదాం అనుకుంటే, చిన్న పిల్లల నుంచి వ్యతిరేకత వస్తది. ఎందుకంటే ప్రెసిడెంట్ మంచోడు కాదు అనిపించుకోవడం అతనికి ఇష్టం లేదు. కాబట్టి అందరిని పోగేసి ఒక మంచి విందు భోజనం పెట్టాడు. ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ
ఆ వ్యక్తికి ఆ ఊరిని బాగు చేయాలని కోరుకుంది వీళ్ళ అవసరం గూడా ఆ వ్యక్తికుంది. సింపుల్ లాజిక్. జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ జరుగుతుందని నమ్ముతున్నాను నేను. కానీ అంతే బలంగా డీఎస్సీ గూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతుందని గూడా నమ్ముతున్నాను నేను. ఆల్ ది బెస్ట్. బాగా చదవండి. టైం మాత్రం చాలా ఇంపార్టెంట్. అందరికి టైం. అందరికి 24 గంటలుంది. ఆ 24 గంటలు ఎవడైతే బాగా యూజ్ చేస్తాడో వాడికి సక్సెస్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్.